ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. పక్షములు, మాసములు, ఋతువులు గడుస్తూనే ఉన్నాయి. అన్నమయ్య జాడ తల్లిదండ్రులకు తెలియటం లేదు. లక్కమాంబ బెంగతో మంచం పట్టింది. నారాయణ తీర్థుల వారు శుష్కించిపోతున్నారు. అయినా తన మనసులోని అధైర్యాన్ని పైకి వ్యక్తం చెయ్యకుండా నారాయణసూరి గాంభీర్యంగా, వాడెక్కడికి పోతాడే, పనులు చెప్పాం గదా, అలిగి ఏ తీర్థమో క్షేత్రమో పారిపోయి ఉంటాడు. అయినా వాడేవి పాలు తాగే పిల్లవాడే ఏమిటి? 4 దినాలు పోతే ఆ మోజు కాస్త తీరి వాడే ఇంటి బాట వెతుక్కుంటూ వస్తాడు అంటూ గాంభీర్యంగా అన్నాడు నారాయణసూరి. లక్కమాంబని ఇలా మాటలతో ఓదార్చసాగాడు. వేదాచార్యులు వారు నారాయణసూరికి క్షమాపణ చెప్పుకున్నారు. అయ్యయ్యయ్యో, అసలు అన్నమయ్య ఇలా చేస్తాడని నేను ఊహించి ఉంటే ఆ కోదండము ముంతబొగ పెట్టకపోదును ఏమిటో అంటూ ఆచార్యుల వారు కాస్త విచారంగా నారాయణసూరికి క్షమాపణ చెప్పసాగారు. అబ్బా ఘనాపాటి గారు, అందులో మీ తప్పేవీ లేదు. పుత్రోత్సాహం అంటే తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. వాడు యోగ్యుడై వంశవర్ధనుడైనప్పుడే తండ్రి సంతోషపడతాడు. అయినా చదువు సంధ్యలు మానేసిన పిల్లవాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని గాంభీర్యంగా అంటున్నాడు నారాయణసూరి. నారాయణసూరి పురుషవాక్కును చూచి వేదాచార్యుడు ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నారాయణసూరి వాక్కు ధారణాఖండంలాగా శాస్త్రతుల్యమైన, మనస్సు మాత్రం నవ్య నవనీతాన్ని సూచిస్తూ ఉంటుంది. నారాయణ తీర్థుల వారికి ఈ మాటల వృత్తాంతమంతా కూడా తెలుసు. ఒరే అబ్బీ, ఒరే అబ్బీ అంటూ నారాయణ తీర్థుల వారు పిలుస్తున్నారు. నాకెందుకో తీర్థయాత్రలు చెయ్యాలని ఉందిరా, ఎవరినైనా నాకు కాస్త తోడిచ్చి పంపు అని అన్నారు నారాయణ తీర్థుల వారు. తండ్రి కోరికలోని అంతరార్థాన్ని నారాయణసూరి అర్థం చేసుకున్నాడు. మనవణ్ణి వెతికేందుకే తాతయ్య స్వయంగా బయలుదేరుతున్నారన్న మాట. మంచిది, అలాగే పంపిస్తాను అని నారాయణసూరి మాటిచ్చాడు. తండ్రికై పల్లకీ కట్టించి 2 బోయీలను ఏర్పాటు చేశారు. వెంట దివిటీ పట్టుకునేందుకు పళనీస్వామిని నియమించారు. నారాయణ తీర్థుల వారు చెన్నకేశవస్వామి కోవెలలోకి పోయి స్వామికి భక్తి శ్రద్ధలతో వినమ్రుడై నమస్కరించారు. తండ్రి, నాకు ఒకే ఒక్క కోరిక, అన్నమయ్యని రక్షించు నాయన. అడవిలో ఏ క్రూరముగం పాలనో పడ్డాడనే దుర్వార్త నేను ఈ వయస్సులో విని తట్టుకోలేను తండ్రి. చెన్నకేశవ, నా మనవణ్ణి కాపాడు నాయన, కాపాడు అంటూ ప్రాధేయపడ్డాడు. తండ్రి చెన్నకేశవ, నా మనవడు అన్నమయ్య కనపడితేనే నేను మళ్ళీ నిన్ను చూస్తాను తండ్రి, లేకపోతే ఇదే నా కడసారి అంజలి. స్వీకరించు స్వామి, స్వీకరించు చెన్నకేశవ అంటూ ఎంతో బాధతో ఇలా స్వామికి నమస్కరించి పైన పైపంచతో కన్నీళ్లు అద్దుకుని ప్రయాణానికి సాగారు. అలా నారాయణ తీర్థుల వారు వెళ్లి పల్లకీలో కూర్చున్నారు. తాళ్లపాక నుండి నారాయణ తీర్థుల పల్లకీ కదిలింది. వరుసగా నారాయణ తీర్థుల వారు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్లారు. పాత గడపలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, నెందలూరు అంటే నందలూరులో ఉన్నటువంటి చొక్కానాథస్వామి, కుందేరు నదీతీరంలోని పెద్దముడియం నృసింహస్వామి ఆలయం, అలాగే నంబటూరు చెన్నరాయుని దేవాలయం వరుసగా చూసుకుంటూ ఇలా ఒక్కో దేవాలయాన్ని దర్శిస్తున్నారు. వెళ్లిన ప్రతిచోట వర్తకులను, స్థానిక ప్రజలను, అలాగే తలవరులను అన్నమయ్య గురించి గుర్తులు చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి పిల్లవాడు ఈ క్షేత్రం వైపు ఏవైనా వచ్చారా అని ప్రశ్నించసాగారు నారాయణ తీర్థులవారు. కొందరు తాము చూడలేదని చెప్తున్నారు. మరికొందరు మాత్రం అవునవును, అలాంటి పిల్లవాణ్ణి మన ఒంటిమిట్ట కోదండస్వామి దేవాలయంలో చూసినట్టు గుర్తు
అని ఇలా ఠకాఠకామని వేరువేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. తీరా ఆ చెప్పిన చోటకి వెళ్ళి చూసేసరికి ప్రతిసారి నారాయణ తీర్థుల వారికి నిరాశే ఎదురైంది. అక్కడి నుంచి ఇంకో క్షేత్రానికి ఇలా నారాయణ తీర్థుల వారి తీర్థయాత్ర కొన్నాళ్లు సాగింది. ఒకనాటి సాయంత్రం టంగుటూరికి అత్యవసరంగా రమ్మని నారాయణసూరికి ఇక్కడ కబురు వచ్చింది. ఆ కబురు విన్న లక్కమాంబ చాలా పెద్దగా ఏడ్చింది. ఏమండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఆ గుండరాజు గారితో మన అబ్బాయి జాడ తెలపమని ప్రాధేయపడండి. అన్నమయ్య జాడ ఏమన్నా తెలిసిందేమో కనుక్కోండి అంటూ లక్కమాంబ ఎంతో బాధతో నారాయణసూరిని ప్రాధేయపడింది. అవునే, ఆ గుండరాజు గారికి ఇంకా వేరే పని పాటలేమీ లేవేమిటి? నీ కొడుకుని వెతకడం తప్ప. ఇది మన కుటుంబ సమస్య, మనమే పరిష్కరించుకోవాలి అని చాలా నిక్కచ్చిగా చెప్పేశారు నారాయణసూరి. మర్నాడు నారాయణసూరి గారు టంగుటూరికి వెళ్లారు. సాళువ గుండరాజు నారాయణసూరికి కేశవస్వామి కోవెలలోని పెద్దజీయరి ఇంటి వద్దనే బస ఏర్పాటు చేయించారు. ఆ సాయంత్రం వీరనరసింహరాయలు ఇంకా కేశవస్వామి దేవాలయానికి వచ్చి నారాయణసూరిని కలుసుకున్నారు. నారాయణసూరి యువరాజును శ్రీనివాసో రక్షతు అని దీవించారు. స్వామివారి పూజాధికములు ముగిసిన తరువాత స్వయంగా వెంట పెట్టుకుని యువరాజు నారాయణసూరిని తన కోటలోనికి తీసుకువెళ్లారు. రాచసగరులోనికి ప్రవేశించగానే నారాయణసూరికి రాజోపచారాలన్నీ కూడా జరిగాయి. వింజామరలతో వీచేవారు, ధూపధూమములతో స్వాగతం పలికేవారు. అలాగే పట్టీలు నడుముకు దట్టించి కట్టుకుని బెత్తమును పట్టుకొని బరాబరులు పలికే భృత్య సమితివారు నారాయణసూరి తమకు జరుగుతున్నటువంటి అమోఘమైన మర్యాదకు ఆశ్చర్యపోయారు. పచ్చలు పొదిగిన గద్దెపైన నారాయణసూరి కూర్చుని ఉండగా గుండరాజువారు తన రాణి మల్లమ్మదేవితో సహా వచ్చి నమస్కరించారు. గుండరాజు నారాయణసూరితో ఇలా చెప్పారు. అయ్యవారు, మీతో 2 ముఖ్యమైన విషయములు చర్చింపదలిచి ఇక్కడికి పిలిపించాను. మొదటిది, ప్రౌఢదేవరాయల వారి బంధువర్గం నుండి మన యువరాజుకు ఒక సంబంధం వచ్చింది. కాబోయే యువరాణి పేరు శ్రీరంగాంబ. ఇరువురి జాతకములు మీరు రేపు పరిశీలించి ఆమోదించినట్లయితే నేను విజయనగర ప్రభువులకు నా అంగీకారాన్ని తెలుపుతాను. ఆహా, చాలా చల్లని వార్త చెప్పారు గుండరాయలు వారు. అంతా మీ ఆశీర్వాదము, కేశవస్వామి అనుగ్రహము. ప్రౌఢదేవరాయలు వారికి మనపై ఇలాంటి అభిమానం కలగటం ఒక విధంగా సిద్ధవటం మండలం యొక్క అదృష్టం. ఈ పరిసరములలో విజయనగర సామంత రాజ్యాలు మన సాళువ వారినే కాకుండా నాదెండ్ల వారిని, నంజాల వారివి, అలాగే రాయనం వారివి, సిద్ధిరాజు వారివి కూడా ఉన్నాయి. అది ఏమి విచిత్రమో ప్రౌఢదేవరాయల వారు మన మీదనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణములు 2. మొదటిది తమ నిష్కళంక దేశభక్తి, రెండవది యువరాజు వారి కోటి సూర్య ప్రభాభాసమానమైనటువంటి అప్రక పరాక్రమము అంటూ ఈ మాటల్ని నారాయణసూరివారు చెప్తున్నారు. ఈ మాటలు విన్న గుండరాజు గారు తృప్తిగా నవ్వాడు. చిరునవ్వు ఆయన తెల్లని గుబురు మీసాలలో నుంచి పాలవలే పొంగి పైకి వచ్చింది. అయ్యవారు, మీకొక సంగతి చెప్పాలి. దీనిని సమయం వచ్చే వరకు రహస్యంగా ఉంచాలి. కళింగరాజు కపిలేశ్వర గజపతి రాజమహేంద్రవరాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడి రెడ్డిరాజులు సహాయానికి విజయనగరాన్ని అర్థించారు. ప్రౌఢదేవరాయల వారు ఈ బాధ్యతను నాకు అప్పగించారు. సైన్యంగా యువరాజు గజపతుల మీదకి దండయాత్రకు వెళ్లనున్నారు. అందుకు కూడా మీరొక మంచి ముహూర్తాన్ని నిర్ణయించాలి. ప్రౌఢదేవరాయలు గజబెంట దేవరాయలు అంటే ఏనుగులను వెంటాడే ప్రభువు కాబోతున్నారన్నమాట. అయ్యవారు సరిగ్గా సెలవిచ్చారు. త్వరలో విజయనగర సామ్రాట్టుకు మీరు అన్నమాట బిరుదంగా కూడా మీరే ప్రసాదించే సుదినం కూడా రావచ్చు. ఆచార్య, నా పుత్రుడు యుద్ధంలో విజయుడై తిరిగి వచ్చేట్టు ఆశీర్వదించండి స్వామి అని మల్లమాంబ నారాయణసూరిని ప్రార్థించింది. విజయోస్తు, సర్వసన్మంగళాని భవంతు
అంటూ నారాయణసూరి ఆశీర్వాదం విన్నాక మల్లమాంబ ముఖంలో తృప్తి కనిపించింది. అయ్యవారు, మేమింకా సెలవు తీసుకుంటాము అని రాజదంపతులు లేచారు. వారు వెళ్లిన కొంతసేపటి తరువాత యువరాజు వీర నరసింహరాయలు వారు ఆ మందిరంలోకి ప్రవేశించారు. నారాయణసూరికి నమస్కరించారు. నారాయణసూరి వీర నరసింహరాయలు వారిని ఆశీర్వదించారు. రక్షక భటులను, సేవకులను, తాంబూలకరండ వాహికులను అందరినీ కూడా ఆ చుట్టుప్రక్కల నుంచి దూరంగా పంపించారో లేదో పరిశీలించారు. అయ్యవారు, మీకొక శుభవార్త. నేను తిరుమల మీద అన్నమయ్యను చూశాను. మీకీ వార్త మనశ్శాంతిని కలిగిస్తుంది అని అనుకుంటున్నాను. నారాయణసూరి కన్నులు ఈ వార్త వినగానే విస్పారితములైనాయి. ఎంతో కృతజ్ఞుణ్ణి అని మాత్రం నారాయణసూరి అన్నారు. ఇది కథా